హాయ్ అండి. నమస్తే. నేను మీ శిరీష. వెల్కమ్ టు అలనాటి రుచులు. ఈరోజు మన ఛానల్‌లో అయితే కుర్మా అండి. ఇది చపాతీలో కానీ, రోటీల్లో కానీ సూపర్ కాంబినేషన్ అనమాట. చాలా వెరైటీగా ఉంటుంది. సింపుల్‌గా బయట నుంచి మసాలాలు ఏది యాడ్ చేయకుండా ఇంట్లోనే అన్నీ ప్రిపేర్ చేసుకుంటాము. సో అది ఎలా చేయాలో చూసేద్దాము. క్యాలీఫ్లవర్ అండి. 1 కప్పు క్యాలీఫ్లవర్ తీసుకున్నాను. శుభ్రంగా కడిగేసాను. ఆలు అండి ఒక 2 తీసుకొని, ఇవి పచ్చి బఠానీ అండి. పచ్చి బఠానీ కూడా కొంచెం వేసుకొని వాటర్ పోసేసి ఉడికించుకోవాలి. క్యాలీఫ్లవర్ని కూడా ఉప్పు, పసుపు వేసి ఉడికించి పెట్టేశాను. ఇప్పుడు మసాలా ప్రిపేర్ చేసుకుందాము. 2 యాలకులు, 2 చెక్క, 2 లవంగాలు, 1/2 స్పూన్ మిరియాలు, 1 స్పూన్ ధనియాలు, 1/2 స్పూన్ జీలకర్ర, ఇవన్నీ వేసుకొని కచ్చాపచ్చిగా మిక్సీ పట్టేయాలి. మెత్తగా వేయకూడదండి. ఇప్పుడు ఒక 2 పెద్ద ఆనియన్స్ని తీసుకొని, ఒక 7-8 వెల్లుల్లిపాయలు, ఒక హాఫ్ అల్లం ముక్క అవన్నీ వేసుకొని మెత్తగా పేస్ట్ లాగా వేయకుండా ఇలా చూడండి కొంచెం ఇలాగా బరకగా వేసుకోవాలి. ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని ఒక 4 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఇందులో బిర్యానీ ఆకు, కొంచెం జీలకర్ర, కొంచెం వేగిన తర్వాత ఆనియన్స్ని సన్నగా పొడుగ్గా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇవి కొంచెం వేగాలి. ఆనియన్స్ కూడా కొంచెం వేగిన తర్వాత ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్నాం కదా మసాలా, అది కూడా వేసుకొని బాగా కలిపేసుకోవాలి. ఫ్రై అవ్వాలి బాగా మసాలా అంతా. మసాలా అంతా బాగా ఫ్రై అయ్యే లోపల ఇందులో టమాటా పేస్ట్ కూడా వేయాలండి. ఒక 2 పెద్ద టమాటాలు, ఒక 2 స్పూన్స్ పెరుగు కూడా వేసుకొని, టమాటా కూడా మెత్తగా వేయకూడదు, అది కూడా వేసుకొని మసాలాలో కలిపేయాలి. కలిపేసి బాగా కలిపేసుకోవాలి. ఇందులోనే కర్రీకి సరిపడా సాల్ట్, పసుపు, కారం అయితే మీ ఇష్టం అండి. ఇంకొంచెం కావాలంటే వేసుకోవచ్చు. నేనైతే 1 స్పూన్ కారం వేస్తున్నాను. ఇవన్నీ కలిపేసుకోవాలి. ఇది కొంచెం ఉడకాలండి గ్రేవీ. మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ అలా వదిలేయాలన్నమాట మీడియం ఫ్లేమ్ పెట్టి. చూడండి ఆయిల్ కూడా పైకి వచ్చేసింది కదా 5 మినిట్స్ తర్వాత. సో ఇక గ్రేవీ అంతా ఉడికిపోయింది. ఇప్పుడు మనం ముందుగా ఉడికించుకున్నాం కదా ఆలు, బఠానీ, క్యాలీఫ్లవర్, ఇవన్నీ కూడా వేసుకొని కలుపుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకోవాలి. ఇప్పుడు వాటర్ పోసుకోవాలి. ఒక 1/2 గ్లాస్ వాటర్ పోసుకొని బాగా కలిపేసుకొని మూత పెట్టేసి ఒక 5 to 10 మినిట్స్ కొంచెం చిక్కబడే వరకు ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలన్నమాట. ఒక 5 మినిట్స్ కానీ 10 మినిట్స్ కానండి, చూసుకుంటూ ఉండాలి. వాటర్ కొంచెం దగ్గరకు వచ్చే వరకు, చిక్కబడే వరకు ఉంచుకోవాలి కర్రీ. చూడండి ఆల్మోస్ట్ వాటర్ అయితే తగ్గిపోయినాయి. ఇందులో ఒక 4 పచ్చిమిర్చి సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్నవి, కొంచెం కరివేపాకు, ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. సో కర్రీ అయితే ఇది చల్లారే కొద్దీ చిక్కబడిపోతూ ఉంటుంది. చివరిగా కొత్తిమీర కూడా వేసుకొని స్టవ్ అయితే ఆఫ్ చేస్తున్నానండి. సో వేడివేడిగా కుర్మా అయితే రెడీ అయిపోయిందండి. చాలా చాలా బాగుంటుంది వెజిటేబుల్ కుర్మా. చపాతీలోకి సర్వ్ చేస్తున్నాను. సూపర్గా ఉంటుందండి. సో మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.